రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది వేడుకలకు సిద్ధమవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాల్లో కూడా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అంటున్న జీవి రామకృష్ణారావుతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన పీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు దశాబ్ది ఉత్సవాల వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు? మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 22వ తారీఖు వరకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినండి. ఆ క్యాలెండర్ భాగంగానే ముందు మన అమరవీరుల యొక్క స్మరించుకోవాలి మొదటి రోజు, మళ్ళీ రాష్ట్ర కూడా అమరవీరులకు మనం స్మరించుకొని ఈ మధ్యకాలంలో అన్ని విభాగాలకు సంబంధించినవి అటు సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా అర్థాహారం కానివ్వండి, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన చరిత్ర, అటు పోలీస్ శాఖలో ఏం డెవలప్ అయింది, ఇటు రోడ్స్ అండ్ బిల్డింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇటు అనేక అంశాలపైన తెలంగాణ ఏం సాధించింది, 2014 కంటే మనం ఏ విధంగా ఉండే, 2014 తర్వాత తెలంగాణ ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా ముందున్న విషయాలు తప్పకుండా ప్రజల్లోకి మరొకసారి తీసుకుపోయి ఇది సాధించడం మనం 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఈ 10 సంవత్సరాలు మనం ఇన్ని అంశాలపైన మనం ప్రగతి సాధించిన విషయాలపైన తప్పకుండా తెలంగాణ ప్రజల్లోకి వెళ్తాము. మరొకసారి దాన్ని చర్చ పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలను ఈ దశాబ్ద ఉత్సవాల్లో మేము పాల్గొనే చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలులో దేశవ్యాప్తంగా కూడా ఒక భిన్నమైన సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నాయి. అంటే ఇవి ప్రజలకు చేర్చడంలో మీ వంతుగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే సుడా చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా కూడా మీరు కొనసాగుతున్నారు. అంటే మీ ఆధ్వర్యంలో మీకు సంబంధించిన పరిధిలో మీరు ప్రజల్లో ఎలాంటి పథకాలు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? సరే, ఇప్పుడు ఒక జిల్లా అధ్యక్షుని హోదాలో మేము అనేకమైన కార్యక్రమాలు మేము పాల్గొంటుంటాం. వరుసగా మాకు ఎవ్రీ డే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో తప్పకుండా మేము వివరిస్తాం తెలంగాణ ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు పెట్టింది, ఏ విధంగా ముందు పోయినాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటిది, కేటీఆర్ గారు తలబెట్టిన టీ హబ్ ఏంటిది, టీఐడి ఏంటిది, ఎన్ని ఉద్యోగాలు కల్పించడం, మనం ఏ విధంగా తెలంగాణ పురోగతి సాధించిన విషయాలపైన తప్పకుండా మేము చర్చ పెడుతూనే ఉన్నాము. మరి ఈ యొక్క దశాబ్ద ఉత్సవాల్లో కూడా తప్పకుండా మా పార్టీ శ్రేణులు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే ప్రయత్నం చేసుకొని దీనిని ప్రజల్లోకి పెద్ద ఎత్తున పోయే విధంగా కూడా చేస్తాము. ఒకసారి పబ్లిక్ కి మరొకసారి గుర్తు చేస్తాం, 10 సంవత్సరాల కింద ఇట్లున్నాం, 10 సంవత్సరాలు మనం ఈ విధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ దశాబ్ద ఉత్సవాలు ఎక్కడి వారు అక్కడ పాల్గొనొచ్చు. బీఆర్ఎస్ కాదు, అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ కార్యకర్తలు కూడా ఈ దశాబ్ద ఉత్సవాలు పాల్గొనాలి. ఏ విధంగా అయితే భారతదేశ స్వతంత్రం ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా ఈ రోజు దశాబ్ద ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది, కానీ వాళ్ళు ఏం చేసామని చెప్పే పరిస్థితులు వాళ్ళు లేరు. కానీ వాళ్ళ గర్వంగా భారత రాష్ట్ర సమితి మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రగతిశీలి మేము సాధించని చెప్పడంలో మాత్రం మేము 100% సక్సెస్ అవుతాం. అలా బీఆర్ఎస్ పార్టీ కూడా 100% పబ్లిక్ తీసుకెళ్తుంది, ఇది మేము సాధించాం అని చెప్పేసి. ముచ్చటగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అంటే మీరు మీ వంతుగా జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు? అంటే రాబోయే ఎన్నికలకు, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి, రాబోయే 4-5 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉంది కదా, జిల్లా అధ్యక్షుడిగా మీరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు? సార్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలుసు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగిన కర్మలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గంలో 90% అయిపోయినాయి. ఒకటో రెండో కొన్ని కారణాల వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు టైం లేకనో మిగతా కార్యక్రమాల వల్ల అయిపోయింది తప్పించి 100% మా యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సక్సెస్ అయినాయి. ఆ కోఆర్డినేషన్ అంతా కూడా జిల్లా అధ్యక్షులమే మేము చేయడం జరిగినది. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మా కర్మకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జ్ పెట్టింది. ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేల ఇన్ఛార్జ్ మాకు లేనల్ల దగ్గర ఒక హుజరాబాద్ లో కౌశిక్ రెడ్డి గారిని ఇన్ఛార్జ్ పెట్టింది. కాబట్టి పార్టీ కార్యక్రమాలు అన్నింటి కూడా మేము పర్యవేక్షిస్తున్నాము. ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉండి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు మీరు వస్తే ఇక్కడ సెట్ అవుతుంది అని చెప్తే మాత్రం అక్కడ జిల్లా అధ్యక్షుడు నేను పోయి కూడా అక్కడ సమన్వయం చేస్తున్నాము. ఇటకేలకు కర్మలో చాలా ప్రశాంత వాతావరణంలో పార్టీ కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జ్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ 5 నియోజకవర్గాల్లో మా పీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపిస్తారు 100%. రాబోయే ఎన్నికలలో దాదాపుగా అన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి కూడా జిల్లా అధ్యక్షుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను కూడా 100% నేను పూర్తి చేస్తున్నానని చెప్పేసి మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్.